అందుకనే నువ్వు ఏదేమైనా సరే డోంట్ స్టాప్ ప్రేయింగ్. పక్కనతో ఏదేమైనా సరే చెప్పాలా, ఏదేమైనా సరే ప్రతిరోజు ప్రార్థించడం నేర్చుకో. భాషల్లో మాట్లాడే వ్యక్తి అయితే ప్రతిరోజు 1 గంట సేపు మాట్లాడడం నేర్చుకో. అది ఇంక్రీజ్ చేస్తుంది, నీ ఆత్మీయత జీవితాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకనే ప్రతిసారి నేను దాస్యత్వంలోకి భయంలోకి నెట్టేస్తూ ఉంటాడు అపవాది. నువ్వు జయించలేవు, ఏడుస్తూ ఉంటావు, మొర పెడతా ఉంటావు, ఏమవుతలే. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయి, ప్రభు నీ కోసం దిగొస్తాడు. హల్లెలూయా. చూద్దాం, మొదటి సామ్యాలు 10వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. ఇక్కడ సౌలు గురించి మీకు తెలుసు. ఆ గడద బొమ్మలు పోయాయి అని వెతుక్కుంటూ వస్తే దేవుడు తన ఆత్మ చేత సమూయేలు అనే ప్రవక్తను నడిపించి, ఇదిగో వచ్చే వ్యక్తిని నువ్వు అభిషేకించు, ఇజ్రాయేల్ రాజుగా నేను మారుస్తున్నా అన్నప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకొచ్చి సౌలు పైన నూనె పోసి ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడంట. అభిషేకించి, నువ్వు ఇజ్రాయేల్ రాజుగా నువ్వు నియమించబడ్డావు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, ఇజ్రాయేల్ కాయడానికి, ఏలడానికి, శత్రువులను జయించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడని సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడినప్పుడు తన మీద అభిషేకం ఉంది. చెప్పండి, సౌలు మీద అభిషేకం ఉంది. ఓకే, అది ఎన్ని దినాలు చూడండి, అభిషేకం ఉన్నా నీ మీద తైలపు కొమ్ము పోసినా నీవు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా నువ్వు దేవునితో సావాసం లేకపోతే యు కెనాట్ ఓవర్కమ్ ద డెవిల్. సౌలు జీవితంలో కూడా అదే జరిగింది. అభిషేకం కలిగి ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, శాసించే స్థితిలో ఉన్నాడు, కానీ అలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు జయించని స్థితిలో ఉండి భయము కలిగి తాను తనతో పాటున్న సైన్యము కూడా భయాన్ని కలిగించే వ్యక్తిగా ఉండిపోయాడు. ప్రార్థనలో లేడు, సావాసం లేడు, తైలం పడ్డది, అభిషేకం ఉన్నది, కానీ ఏం లేదు దేవునితోని. అది మొదటి స్థితి వరకే ఉన్నది. అందుకే సమూయేలు ఈజ్ ద ప్రాఫెట్. ఏం చెప్తాడు తెలుసా? ఫ్యూచర్ ని ప్రాఫెసీ చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? నువ్వు దారిలో వెళ్తావు, అవునా, నీకు ఒక ప్రవక్తల సమూహం వస్తుంది, ఆ సమూహంలో నువ్వు వెళ్తావు, నువ్వు వారితో కలిసి ఉన్నప్పుడు నీవు కూడా ప్రవచిస్తావు, నీవు కూడా ప్రకటన చేస్తావు, నీ మీద కూడా ఆత్మ వస్తుంది, నీకు కొత్త మనసు వస్తుంది అని ముందుగానే ప్రవచించిన తర్వాత తాను వెళ్ళి ఆ పని చేస్తాడు, ప్రవచిస్తాడు. తర్వాత తన మనసు ఎలా ఉండిపోయిందంటే కింగ్డమ్ విషయమైన ఆలోచన లేదు, తాను అభిషేకించిన దేవుని వైపు సావాసం లేదు. దేవునితో సావాసం లేకపోతే రాజ్యం ఉండదు, రాజరికం ఉండదు. తీసి పక్కన పెడతాడు దేవుడు. ట్రూత్ ఇది. నువ్వు దేవునితో సావాసం లేని రోజులు అపవాది నిన్ను ఎట్లా తరుమాలో అలా తరుముతాడు. ఎలా వెతికి పట్టుకోవాలి అట్లా పట్టుకుంటాడు నిన్ను, అంతే. అదే దేవునితో సావాసం నువ్వు కలిగి ఉంటే నీ మీదున్న అభిషేకం దానికి విడుదల కలగజేస్తాను. హల్లెలూయా. పరిగెత్తడం కాదు, నిలబడి నీవు దేవునితో మాట్లాడే అనుభవంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. Saul loosed his anointing. సౌలు అనే రాజు అభిషేకాన్ని కోల్పోతున్నాడు. ఆ మనస్సును కలిగి ఉండి కూడా, అందుకని ఏమంటాం తెలుసా, కొందరు ఇక్కడ అభిషేకించబడతారు, కొంతమంది భాషల్లో అనుభవంలోకి వస్తారు, వాళ్ళు అప్పటి వరకే ఉంటారు, కానీ దాన్ని రీజనరేట్ చేయడు. మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా ప్రార్థనలో ఉంటూ మళ్ళా దేవుని సన్నిధిలో కనిపెడుతూ మరలా చెప్పబడిన వాక్య లేఖనాన్ని మరలా ధ్యానిస్తూ మరలా ఆలోచన చేస్తూ వాళ్ళని వాళ్ళు సరి చేసుకోకుండా ఉంటే కనుక యు విల్ లూజ్, నీవే నష్టపోతావు. అవునా? అందుకనే సమూయేలు విషయంలో అదే జరిగింది, సౌలు విషయంలో అదే జరిగింది. ప్రవక్త ప్రవచించినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన సింహాసనం ఎదుట నుంచి ఆ మాటలు వస్తాయి కాబట్టి ప్రవక్తలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవచించిన మాటని దాన్ని నెరవేర్చకపోతే దేవుని ఆజ్ఞని నువ్వు మీరినట్టే. సౌలు విషయంలో జరిగింది. చదువుదాం. ఇది
చెప్పి ఇలాగూ సెలవిచ్చును. ఆ, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత ఆ, బెన్యామీను సరిహద్దును ఆ. సెల్సా భూమిలో నుంచి చాలండి చాలు. ఇక్కడ ఏంటిదంటే సౌలు చాలా అందగాడు, చాలా ఎత్తు పొడుగు అన్ని విధాలుగా ఉన్న వ్యక్తి. కానీ తనలో ఉన్న ఆ తత్వం ఎలా ఉందంటే దేవుడు చెప్పిన మాటకి హానర్ చేయట్లేదు. ప్రవక్త మాట్లాడాడు, దానికి హానర్ చేయట్లేదు, వాళ్ళు హానర్ చేయట్లేదు అతను. అవునా? ఏమంటాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు 7 రోజులు నువ్వు ఉండాలి, దహన బలొచ్చి నేను అర్పిస్తాను, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అంటే ముందుగానే ఏం చేస్తాడంటే వారికి భయపడి ముందుగానే ఏం చేస్తుంది సార్, ఇతనే దహన బలి అర్పిస్తాడు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? యాజకుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, అవునా? రాజుమైన నువ్వెలా చేయగలుగుతావు, నీకు ముందుగానే ఆజ్ఞ వచ్చింది కదా అని సమూయేలు అంటాడు. రాజ్యం కోల్పోవడం గల కారణం ఏంటి? నీవు కొన్ని విషయాల్లో పోరాటాలలో నీవు బలహీనంగా ఉండడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని మాటలు వినకపోవడం. ట్రూత్. అభిషేకము కలిగి ఉండి కూడా సామాసములో లేకపోవడం వల్ల రాజరికాన్ని కోల్పోతూ ఉన్నాడు. వెరీ డేంజరస్. అవునా? నేను మాట చెప్తా. ఇప్పుడు సీఎం కుర్చీ వచ్చింది, కుర్చీలో కూర్చొని 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన మధ్యలో ఉండగలుగుతాడా? చెప్పండి, ఉండగలుగుతాడా? ఎంత షేమ్గా ఫీల్ అవుతాడు. అవును కదా? జనాలు పట్టించుకోరు. రాజ్యం ఉన్నప్పుడే, రాజుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఓ సెల్యూట్ కొడతారు. అదే కుర్చీ దిగిపోయింది అనుకో, పురుగు కంటే హీనంగా చూస్తారు. అందుకే నీ లైఫ్ కొన్నిసార్లు అట్లే ఉంటుంది. నువ్వు స్పిరిచువల్గా ఉన్నప్పుడు మాత్రం అన్ని నీ కంట్రోల్లోకి వస్తాయి. నువ్వు ఆత్మీయతంగా డౌన్ అయిపోయావా, దారి పంటి పోయే వాళ్ళు కూడా రాలేసిపోతారు, తిట్టిపోతారు. అంతే. డెవిల్ వాడుకుంటుంది, ఒక్కొక్కరిని వాడుకుంటుంది. ఏంది? భయాలను పెంచడానికి, నిన్ను బలహీన పరచడానికి. అందుకనే క్రైస్తవుడు, విశ్వాసి ఏది ఏమైనా సరే, నేను ఈ దినం నా దేవునితో సావాసం చేయాలి, 1 గంట అయినా సరే నేను దేవునితో గడపాలి, ఫినిష్. ఆ తర్వాత ఏదేమైనా సరే నాకు సంబంధం లేదు.